కరీంనగర్ నుంచి మా కరస్పాండెంట్ అక్కడి నుంచి గోపాలకృష్ణ లైన్లో ఉన్నారు. ఒకసారి గోపాలకృష్ణతో ఒకసారి మాట్లాడి కరీంనగర్లో పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. గోపాలకృష్ణ, ఎట్లా ఉంది కరీంనగర్లో పరిస్థితి? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళందరికీ మోడీ గారు చెప్పినటువంటి ఈ అంశాలన్నీ అర్థమైనాయా? పాజిటివ్గా స్పందిస్తున్నారా, నెగిటివ్గా స్పందిస్తున్నారా? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? ఎస్, ముఖ్యంగా గోల్డ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ప్రజల్లోకి ఒక చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వేదికగా మోదీ చేసినటువంటి ఈ ప్రకటన, గోల్డ్ కొనకండి, అలాగే దాంతోపాటుగా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ఇతర ఆయిల్స్ కూడా అన్నీ కూడా దాదాపు ఆయిల్స్ అన్నీ కూడా తక్కువ చేయండి అనేటువంటి ప్రకటన ఆయన చేసిన తర్వాత ఒక్కసారిగా చర్చ మీరు అన్నట్టుగా భారీ ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా గోల్డ్ పైన ఎక్కువగా ప్రభావం పడిందని చెప్పాలి. గోల్డ్పై తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. అలాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించిన వెహికల్స్ వాటి వాడకం తక్కువ చేయాలనేటువంటి ప్రభావంతో ఈవీ వెహికల్స్ డిమాండ్ కూడా పెరిగింది. ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్లో జరుగుతున్నటువంటి చర్చల్లో రెండు చర్చలు. ఒకటి గోల్డ్ పైన చూస్తే గోల్డ్ని ఎక్కువగా కొనకూడదు అనేటువంటి, అంటే దానిపై ఎక్కువగా పెట్టుబడి పెట్టకండి అని మోదీ ఒక పిలుపునివ్వడం. దానికి కారణం మనకు ఐడియా ఉండి ఉంటుంది. డెఫినెట్గా అంటే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది గోల్డ్, కాబట్టి విదేశాలకు డాలర్ల రూపంలో, భారత్లో ఉన్నటువంటి డాలర్ల రూపంలో పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో భారత్లో ఉన్నటువంటి రూపాయి విలువ పడిపోయేటువంటి అవకాశాలు, ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైన సూచన చేశారని ఆర్థిక రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ గోల్డ్ కొనొద్దనేటువంటి విషయం చెప్పడంతో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వారు ఇప్పటికే చిన్న చిన్న తరహాలో గోల్డ్ మీద పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఒక్కసారి పునరాలోచనకు పడిపోయారు. కారణం మోడీ కొనొద్దని చెప్పారు, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భావనలో, ఆలోచనలో చర్చ అయితే ఇంకా కొనసాగుతోంది. ఈ చర్చ కాస్త బంగారం కొనుగోళ్లపై తీవ్రమైనటువంటి ప్రభావం పడిందని మర్చెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని షాపుల్లో అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా తగ్గించుకుంటున్నాం అనే సమాధానం కూడా వచ్చింది. మరి వాళ్ళు నేరుగా మీడియా ముందు రావడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ మనం వారితో మాట్లాడినటువంటి సందర్భంలో అసలు ఆ షాపుల్లో ఉన్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ని కూడా తీసేసేటువంటి పరిస్థితికి వచ్చాం. అంటే గోల్డ్ ఒక్కసారిగా కొనుగోలు విషయంపై ఆరదీయడం, జనం కొనాలనుకున్న వాళ్ళు కూడా వాయిదా వేసుకోవడం లాంటివి జరిగాయి ప్రాక్టికల్గా అనే విషయం చెప్తూ ఉన్నారు. నిజానికి మోడీ ప్రకటన వచ్చిన తర్వాత కేవలం 2-3 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున జనాల్లో చర్చ జరగడం, ఇంత పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు అనేటువంటిది జనాల్లో కొనొద్దా కొనాలా అనేటువంటి ఒక ప్రశ్న జనాల్లో రావడం అనేటువంటిది చాలా తీవ్రమైన ప్రభావంగా చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ని వాడకం తగ్గించండి, ఏవైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయో వాటిని ఎక్కువగా వాడండి అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. ఈ కారణం చేత ఈవీ వెహికల్స్ డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్స్, ఈవీ వెహికల్స్, కార్స్ విషయంలో ఎంక్వైరీస్ పెరిగాయని చెప్తూ ఉన్నారు. కరీంనగర్తో పాటుగా పక్కనటువంటి మేజర్ సిటీస్ వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా మనం కనుక్కుంటే ముఖ్యంగా ఈవీ స్కూటర్స్ సంబంధించినటువంటి ఎంక్వైరీస్ ఎక్కువగా పెరిగాయి. వాటి డిమాండ్ కూడా ఎక్కువ పెరగడంతో అడ్వాన్స్ బుకింగ్ని ఆపేసే పరిస్థితిలోకి వచ్చారు. ఈవీ స్కూటర్స్ని అడ్వాన్స్ బుకింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వచ్చే 3 నెలల పాటు బుకింగ్స్ అయిపోవడంతో కంపెనీస్ ఇక్కడ అవుట్లెట్స్లో అడ్వాన్స్ బుకింగ్ తీసుకోవడం ఆపేసాయి. 3 నెలల తర్వాత అడ్వాన్స్ బుకింగ్ తీసుకునే పరిస్థితికి వచ్చాయి. అంటే ఒక్కసారిగా డ్రాస్టిక్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. మోడీ ప్రకటన తర్వాత పబ్లిక్లో వచ్చినటువంటి చర్చ కారణంగా ఈ రకమైనటువంటి బిజినెస్ డౌన్ కావచ్చు, ఒక రకమైన ఈవీ వెహికల్స్ డిమాండ్ పెరగడం, బంగారం కొనుగోళ్లు తగ్గిపోవడం అనేది పెద్ద చేంజ్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ గోపాలకృష్ణ, కరీంనగర్లో పరిస్థితిని అంతా కూడా మాకు తెలియజేసినందుకు.